అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాదంతపోనిధిం. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః. అఫాలలోచన శంభుర్భగవాన్ బాదరాయణః. వంశీ విభూషితకరన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. గోష్పదీకృతవారాశిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యాం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ధృతరాష్ట్ర మహారాజు గారు ఇలా దుఃఖపడ్డారు. ఇది ఎవరు విన్నారండి? శకుని కర్ణుడు విన్నారట. ఇది విన్నాడప్పటికి దుర్యోధనుడికి కూడా కలవరంగానే గబగబా పరిగెత్తుకుని శకుని కర్ణుడును దుర్యోధనుడి దగ్గరికి వెళ్లారు. దుర్యోధనుడు కూడా కొంచెం విచారగ్రస్తుడుగానే కనిపించాడు. తండ్రి ఆడేటటువంటి మాటలు వింటూ ఉంటుంది. చంటి పిల్లాడి పోరైనా భరించవచ్చును గాని ముసలాడి పోరు మాత్రం ఇంట్లో భరించలేరట. ఎందుకంటే వీడికి కాసిన నోట్లో పాలిచ్చేస్తూ ఊరుకుంటాడు వీడు చంటి పిల్లాడు, వేరే బాధ ఏం లేకపోతుంది. కానీ వృద్ధుడు ఏదైనా వాడు అనుకున్నట్లు జరగకపోతేనో వాడు అనుకోనట్లు జరుగుతుందేమో అన్న భయం కలిగితేనో ఇక వాడు పెట్టే పోరు ఇంట్లో ఎవరిని కూడా బతకనివ్వదు. అంచేతన చంటి పిల్లాడి పోరు కంటే ఎక్కువైపోయిందండి, చచ్చిపోతున్నాం ఇంతటి అంటూ ఉంటారు ఎవరైనా వృద్ధుడితోటి. ఇలాంటి కూడా వస్తాయి. ఈ కళ్ళు కూడా కనపడవు. రెండో భార్య పిల్లల మీద చచ్చే ప్రేమ, వాళ్ళంటే చచ్చేటంత భయము. బలం అంటే ఏమిటో తనకు తెలుసు. తనకి 1000 ఏనుగులకు ఉండేది 10,000 ఏనుగులకు ఉండేటటువంటి బలం ఉంది. నాగాయుత సత్తుడు అన్నారు. భీముడికి ఉంది ఆ విశేషణం, మళ్ళీ ధృతరాష్ట్రుడికి ఇంకొకళ్ళకి లేదు. అందుచేత బలం అంటే ఏమిటో తెలుసు, భీముడు బలం అంటే ఏమిటో తెలుసు, తన వాళ్ళ బలం ఎంతటిదో కూడా తనకి తెలుసు. అందులోను మరి మర్మం ఉచ్చిపోయేటట్లుగా మాటలన్నీ అని పంపించారు. ఈ ఎవరికీ జరగని అవమానములు చేశారు. వీడు ఇలా పోరు పెట్టేస్తూ ఉంటే దుర్యోధను కూడా మొహం ఇంత చేసి కూర్చుంటే కర్ణుడు శకుని ఇద్దరు కూడా వీళ్ళు ఏమిటయ్యా అలా విచారంగా పెట్టి కూర్చున్నావు? రాజ్యం అంతా సంపాదించి నీకు ఇచ్చాను, నేను అనుభవించవలసినటువంటిది పోయి అయిందానికి కాందానికి నువ్వు విచారిస్తూ ఉంటావు ఏమిటి అని శకుని అన్నట్ట. ముందర సదుద్దేశం కల వాళ్ళ వల్ల చిక్కులు ఎలా వస్తాయో ఈ బ్రాహ్మణ వాక్యం చెప్పాము. అసలు వాడు ఇద్దరు విరోధులు ఉన్నారు, 2 పార్టీల లీడర్స్ ఉన్నారు. వాళ్ళిద్దరి నిర్ణయాలకి వాళ్ళని వదిలేసేస్తే వాళ్ళ నడక ఒకలా ఉంటుంది. వాళ్ళ పక్కన చేరేటటువంటి ఉపనాయకులు ఉంటారు. వీళ్ళు చేసేటటువంటి ఉపదేశముల వల్ల వచ్చేటటువంటి చిక్కులు అన్ని ఇన్ని కాదు. వాడి బుర్ర వాడికి విడిచిపెట్టరు. వీళ్ళు దాన్ని తొలిచేసేసి ఖాళీ చేసేసేసి వీళ్ళ బుర్రల్ని దాంట్లో ప్రవేశపెట్టి ఏదో ఒకటి చెయ్యకపోతే వాడు బతకలేడు అనేటటువంటి స్థితికి వాడిని తీసుకొచ్చి పెడతారు. ఆయన ఎదురు పార్టీ నాయకుడు పెద్ద సభ చేశాడు. ఆయన సభకు జనం 10 మంది వచ్చారు, విన్నారు అని అంటే మొన్నాడు అంతకంటే పెద్ద సభ చేసి ఎదురు కూలి ఇచ్చిన జనాన్ని కూర్చోబెట్టి మళ్ళీ వీడి చేత వాడిని 4 తిట్లు తిట్టించేదాకా వీళ్ళకి తోచదు. లేకపోతే మన పార్టీ పోతుందంటారు. ఇలా అయిపోతూ ఉంటుంది. పాండవులను గురించి ఇతడు ఇలాగ బాధపడుతున్నాడు. పాండవులకు ఏదైనా ఓ మేలు జరిగింది అంటే మనకి ఇంట్లో వీడు పోరు తప్పటం లేదు. అసలు వీళ్ళు లేకుండా పోతే ఎంత బాగుండును. లేకుండా పోకపోయినా కానీ ఇప్పుడే వీళ్ళు బాగా దుర్బలులు కూడా అయిపోయారని వచ్చిన ఆయన చెప్పాడు గనక ఈ సమయంలో వాళ్ళ మనస్సును కలతపరచి అవసరమైతే శారీరకమైనటువంటి సంఘర్షణ కూడా తెచ్చిపెట్టి ఇప్పుడే వాళ్ళని గనక మనం ఏదో చేసేసామంటే తీరిపోతుంది
అన్న ఆలోచన వీళ్ళకి వచ్చింది. దానికి తోడు కర్ణుడు అన్నాడు, కర్ణుని మనస్తత్వం లోకములో అతనికి లభించినటువంటి కీర్తి దానం వల్ల కీర్తి వస్తుంది. ఆ దానం అతడు బాగా చేశాడు. అంచేత అతని లోపములను కూడా పరిగణించనంతగా కర్ణునికి మంచి పేరు వచ్చింది. కానీ ఉన్నటువంటి లోపములు మాత్రము మహాభారతానికి మూలమైనటువంటి లోపములు అతనికి ఉన్నవి. అలాగే పాండవుల ఐశ్వర్యము, వాళ్ళ వేషభూషాదులు, వాళ్ళ వాహనాదులను చూచి కౌరవులందరూ కూడా బాధపడ్డారు. సరే, బాధపడ్డారు కనుకనే అసలు ఈ జూదంతో ఏర్పాటు చేశారు. మగవాళ్ల గురించి వేరే చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఇప్పుడు నువ్వు, నీ తమ్ముళ్ళు, నీ మిత్రులు, నీ తరఫున ఉన్నటువంటి రాజులు, మరి మీ భార్యలు, మీరందరూ కూడా మహావైభవంగా అరణ్యానికి వెళ్లి వాళ్ళ ఎదురుగా తిరిగితే నీ ఐశ్వర్యాన్ని, నీ తమ్ముల ఐశ్వర్యాన్ని చూసి ధర్మరాజు గారు, అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు వాళ్ళందరూ కూడా కుమిలిపోవాలి. నీ భార్యలు కట్టుకున్న చీరలు, పెట్టుకున్న నగలు, వీటిని అన్నింటినీ వాళ్ళు ఉన్నటువంటి విలాసము ఇవన్నీ చూస్తే ద్రౌపది దుఃఖపడి ఎరక్క వేళ్లని చేసుకున్నానే, ఇందులో ఆఖరి వేడిని చేసుకున్నా నేను ఇంతకింటికి బాగుండేదాన్నేమో అనే బాధ దాని మనస్సులో కలగాలి. అప్పుడు వెళ్తాయా మనకు ఉన్నటువంటి సంపదకు సరైనటువంటి ప్రయోజనము అన్నాడు కర్ణుడు. అన్నప్పటికీ దుర్యోధనుడు అన్నాడు కదా, మామయ్య నువ్వు చెప్పింది నిజమే, మిత్రమా నువ్వు చెప్పింది కూడా నిజమే, నాకు కూడా అలాగే అనిపిస్తుంది, కానీ ఉచ్చు పనికిమాలిన పుట్టుకైపోయింది నాది అన్నాడు దుర్యోధనుడు. ఎందువల్ల అంటే మా నాన్నకి వాళ్ళంటే భయము, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఎలా ప్రదర్శిస్తాము, నేను ఏది చేద్దామన్నా కానీ దానికి అడ్డుపూలలు వేసేటటువంటి వాళ్ళు భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, వాడెవరు అశ్వత్థామ, కృపాచార్యుడు మొదలైన వాళ్ళేమో అక్కడున్నారు. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, విదురుడు, సంజయుడు వీళ్ళందరూ అక్కడున్నారు. కర్ణుడు, దుశ్శాసనుడు సరే మాయ మీరందరూ నాకు చెబుతున్నారు అనుకోండి, నాకు కూడా మీరు చెప్పే ఆలోచన నచ్చినా ఇప్పుడు నేను రైతవనానికి వెళ్తాను అని అంటాను. మా నాన్న ఒప్పుకోడుగా, ఆయన ఒప్పుకుంటే మనం బయలుదేరి వెళ్ళడానికి వీల్లేదుగా. ఎలాగా వెళ్ళడం ఖాయమే, వెడితేనే బాగుంటుంది, వెళ్ళాలనే నాకు కూడా ఉంది, మనం వెళదాం, మీరు చెప్పినట్లుగానే చేద్దాం. వీళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో ఏమిటో తెలుసుకుంటున్నారు. ద్వైతవనంలో ఒక పెద్ద సరస్సు ఉంది. ఆ సరస్సు సమీపంలో వీళ్ళు పాండవులందరూ ఇప్పుడు ఉన్నారు. అది కూడా మనకి తెలిసింది. అక్కడికి వెళ్ళనివాడుగా ముసలైనా ఎలా చచ్చిపోయేది అన్నాడు దుర్యోధనుడు. ఆలోచించండి మీరు ఉపాయం చేస్తే ఆ ప్రకారం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని కూడా అన్నాడు. కూర్చున్నారు ఆలోచించేద్దామని. వాడి మొహం వీడి మొహం వాడు చూసి కాసేపు, చూడకుండా కాసేపు బుర్రలో పట్టుకున్నారు. వీడు తోసలేదు ఆలోచన. దాని మీద దుర్యోధనుడు మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం, పొద్దుపోయింది వేళ, రేపు పొద్దున్న నేనేం చేస్తానంటే మా నాన్న సభ చేస్తాడు కదా, నేను సభలో కూర్చుని ఉంటాను, భీష్మాదులందరూ కూడా అక్కడ ఉంటారు, మీరందరూ ఆలోచన చేసుకుంటారండి, మనం ముందర ఇంకేమీ అనుకోక్కర్లేదు, మీరు కడిపారంటే మీ ఆలోచన నాకు తెలిసిపోతుంది కనుక మీరు నిర్వహించండి, అక్కడి నుంచి సభ ఎలా నడుస్తుందో, మా నాన్నగారి అభిప్రాయం ఎలా వస్తుందో, నేను ఏమి ఎరగనట్టుగా నేను కూర్చుంటాను, మీ అందరూ మీరు వచ్చినట్లుగా మీరు రండి, సభ నడిపించండి, నడిపించి మనం బయలుదేరి వెళ్లేటట్లుగా, ద్వైతవనానికి వెళ్లేటట్లుగా మాత్రం మీరు చెయ్యండి అన్నాడు. సరే అని వెళ్ళారు. వెళ్ళేటప్పటికి అర్ధరాత్రి వేళ ఆలోచన పుట్టింది కర్ణుడు, ఇలా అయితే బాగుంటుంది అని. గబగబా కాస్త ఇంకా కొంచెం కాలం గడవనిచ్చి శకుని దగ్గరికి వెళ్ళాక వీళ్ళిద్దరికీ కూడా నచ్చింది, బాగుంది అని అనుకున్నారు. ఈ లోపలే మళ్ళీ దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి నిజానికి రేవద్దున సభలో కలుసుకుందాము అని చెప్పి అంతవరకు ప్లాన్ వేసుకున్నారు. కానీ మళ్ళీ అతడితో చెప్పేసేదాకా మనకి ఇంతటి బ్రహ్మాండమైన ఐడియాతో వచ్చింది అని చెప్పేదాకా తోచలేదు. వెళ్ళారు, చెప్పారా ఇదైతే బాగానే ఉంది అని అన్నారు. మరునాడు అందరూ కలిసే మళ్ళీ వెళ్ళారు. వెళ్లి కూర్చుని ఆ సంభాషణ ఏవో మాటలు మామూలుగా సభలో జరుగుతున్నాయి. జరుగుతూ ఉండగా ముందరే ఏర్పాటు చేశారు. గొల్లపల్లి నుంచి వీళ్ళ ఆవులు అవి మందగా ఉండే అడవిలో ఉంటాయి, మరి వారిని గోగులకు మేత పట్టణంలో ఎక్కడి నుంచి వస్తుంది, అక్కడి నుంచి పాల సప్లై ఇక్కడికి అయ్యేటట్లుగా చూసుకుంటూ ఉంటారన్నమాట, పట్టణానికి వెళ్ళేటట్టు. ఆ ఘోషము అంటే గొల్లపల్లి అని, ఘోష ఆభీరపల్లి అంటే గోవులు అవి ఎక్కువగా ఎక్కడ ఉంటాయో వాటిని కాపలా కాసేవాళ్ళు అక్కడే ఉంటూ ఉంటారు. మన దాని డైరీ ఫార్మ్ ఉంటాం అటువంటిది అనమాట, పాడి కేంద్రం. అక్కడి నుంచి ఒకడు దాని మేనేజర్ గారు వచ్చినట్టుగా ఒకడు వచ్చాడు, గవాధ్యక్షుడు, వాడు బయలుదేరి వచ్చాడు.
వచ్చేటప్పటికి అక్కడి నుంచి వచ్చాము అనేటప్పటికి సరే లోపలికి ప్రవేశం రానివ్వండి అన్నారు. ఏమిటి అంటే, అయ్యా చాలా కాలం అయిపోయింది, మళ్ళీ లెక్కలు తీసుకోలేదు, ఇది లెక్కలు తీసుకోవాల్సిన సమయము, మీరందరూ వచ్చి మన దోళ్ళలో ఆవులు ఎలా ఉన్నాయో చూడాలి, వాటికి లెక్కలు తీసుకోవాలి, గుర్తులు వేయించాలి. ఆ తర్వాతనేమో అరణ్యంలో క్రూర మృగములు చాలా విజృంభించి మన పశువులకు నష్టం కలిగిస్తున్నాయి, వాటిని కొంచెం సంహరించవలసిన అవసరం ఉంది, విన్న తర్వాత మరి మీరేమి ఏర్పాటు చేస్తారో అన్నాడు. వీడికి ఒకడికి ఆ వేషం వేసో లేకపోతే తొందరగా కబురు పెట్టి నిజంగానే అక్కడికి నుంచి మనిషిని రప్పించో వీళ్ళే ఏర్పాటు చేశారు. వీళ్ళకి ఆలోచన ఖరారు చేసుకున్న తర్వాత వీళ్ళే ఏర్పాటు చేశారట. సమంగుడు వాడి పేరు. ఆ సమంగుడు అనేటటువంటి వాడిని అక్కడి నుంచి రప్పించారు. వచ్చి ఇలా చెబితే, అలాగా నిజమేనో మర్చిపోయాం, ఈ వాటికి ప్రారంభం కావాల్సిందే కదా, అప్పుడు ఈ ఏర్పాటు ఉండనేది మనకు అప్పుడే తెలుస్తుంది. దానికిట ముందర లెక్కలు తీసుకునేవారట ఏడాదికోసారి. లైబ్రరీలో ఏముంటుందంటే ఫిజికల్ వెరిఫికేషన్ అని ఏడాదికోసారి చేస్తారు. మనం ఎంత అవసరమని కాలేజీలోంచి పుస్తకాలు తెచ్చుకున్నా సరే మళ్ళీ ఆ డేట్కి ఆ పుస్తకాలు వాళ్ళకి ఇచ్చి చేయాలి. ఇక దానికి వేరే మార్గం ఏం లేదు. ఊరికే లిస్టులో చూసి ఫలానా వారి దగ్గర ఉంది అని చెప్పని ఇష్యూ రిజిస్టర్ చూసి పుస్తకాలని నిర్ణయించడం కాదు. ఆ లైబ్రరీ ఇదిగో పుస్తకం భారతం ఆది పర్వం, ఇదిగోనయ్యా ఆది పర్వం ఉంది, అట్టలే ఉన్నాయో అట్టలలో కాగితాలు ఉన్నాయో కూడా వాడు ఒకసారి చూసుకోవాలన్నమాట. అందుకోసమని దానికి ఫిజికల్ వెరిఫికేషన్ అని చేస్తారు. ఆ రకంగా మరి ఒకట్లా వందల వేల లక్షల మీద ఉండేటటువంటి గోసంపదయే. అందుకోసం వాటినన్నింటినీ ఆ రకమైన లెక్కలు తీస్తారు. తీసి 3 ఏళ్ల వయస్సు ఉన్నటువంటి దూడల్ని చూసి ఆ దూడలకు అన్నింటికి కూడా స్మరణహేతవ కర్మని గవాం సంఖ్యాపూర్వకం వయో వర్ణ జాతి నామనాం లేఖనే స్మారణ సమయకి గౌడ పఠంతి అని అన్నారు. దానికి స్మారణం అని. అది చూసేటప్పటికి రోడ్డు పక్కన ఉండే ఆడి చెట్ల మీద ఏం చేస్తూ ఉంటారు, ఇంత మేర చెక్కేసేసి ఒక నెంబర్ ఒకటి వేస్తూ ఉంటారు అక్కడ, ఆ డిపార్ట్మెంట్ కు సంబంధించింది అని చెప్పడం కోసం. అంటే అది చూసి చూడగానే ఇన్నో చెట్టు ఇన్ని చెట్లు ఇక్కడ ఉండాలి, ఆ చెట్టుకి ఈ పక్కన దాని కింద నెంబరు, ఈ పక్కన దానికి పై నెంబరు, లేకపోతే మనవాడెవడో పట్టుకుపోయాడు అని దాని అర్థం. వాడు నిజంగా మనవాడైతే మనం ఇంకేం చేయక్కర్లేదు, పిచ్చిపోయింది చెదలు తినేసి ఆయన లెక్కలో రాసేయచ్చు, కాకపోతే వాడు తోలు వలిచేసేయచ్చు నా తర్వాత. అందుకోసం కూడా చేయాలి. ఇలాగ జ్ఞాపకం చేసుకోవడానికి అది పనికొస్తుంది కనుక అది స్మరణం అన్నారు. దాని వయస్సు 3 ఏళ్లు వయస్సు వచ్చిన ప్రతి దూడకి ఈ ముద్ర వేస్తూ ఉంటారు. దానికి నెంబర్ ఇస్తారు, ఇది ఉంది మనకి అక్కడ దాన్ని తెలుస్తుంది. అంకణం అన్నారు. ఆ చిహ్నము కూడాను అంటే ధృతరాష్ట్ర మహారాజు గారు గోవు అనడానికి ఒక బ్రాండ్ ఉంటుంది, ముందర అది కాల్చి ఆ ముద్ర ఒకటి వేస్తారు. ఆ తర్వాతనేమో నెంబర్ ఇస్తూ ఉంటారు, దాని వయస్సును బట్టి దానికి నెంబర్ ఇస్తారు. ఈ పని ఏడాది మనం ఇంకా నిర్వహించలేదు, దానికి సమయం వచ్చిందండి. ఎంత ఇంపార్టెంట్ ఇది, గోధనం, గోవులే అప్పుడు సొమ్మయ్యే, అంచేత చాలా ముఖ్యంగా చేయవాలి. నిజమే అయితే వెళ్ళవలసిందే. ఇంకేముంది, దుర్యోధనుని పంపించి బావా అన్నట్ట శకుని పక్క నుంచి. నిజమే వెడితే బాగుంటుంది, క్రూరమృగాలు విజృంభించే ఏముంది అయితే చీచి చెండాడుదాం వేటాడదాం అన్నట్ట కర్ణుడు. అన్ని ప్రశాంతంగా విన్నాడు ధృతరాష్ట్రుడు. విని అన్నాడు కదా, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.